రోజు రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఈ జావ నిండా బియ్యం, అరకప్పు కందిబ్యాళ్ళు, వచ్చేసి పెసరబ్యాళ్ళు కందిబ్యాళ్ళు రెండు మిక్స్ చేస్తున్నాం. అలానే దాంతోపాటు కొంచెంగా చింతపండుని నానపెట్టుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు కొంచెం, అలానే జీలకర్ర, అలానే కొంచెంగా కరివేపాకు, అలానే కొంచెంగా మినప్పప్పు, కొంచెంగా అల్లం దంచుకొని వేసుకున్నాం. అలానే ఇంగువ, పోపు ఇలా వేగాక ఇప్పుడు ఉల్లిపాయలను వేసుకున్నాం. అలానే పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఇలా వేగాక ఇప్పుడు ఒక పెద్ద టమోటా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు టమోటా ఇలా మగ్గాక కొంచెంగా పసుపు, ఈ స్పూన్తో కారం, కడిగి పెట్టుకున్న కందిపప్పు బియ్యాన్ని ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు బాగా రోంచేపు ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ కప్పుతో బియ్యం వేసుకున్నాం కదా, ఈ కప్పుతో 2 కప్పుల నీళ్ళు వేసుకున్నాం. అలానే 1/2 కప్పు బ్యాళ్ళు వేసుకున్నాం కాబట్టి 1 కప్పు నీళ్ళు. మళ్ళీ మొత్తం 3 కుక్కర్ ప్రెషర్ అంతా పోయిందండి. చూద్దాం. ఇప్పుడు ఇలా ఉడికింది. ఇప్పుడు చింతపండు గుజ్జును వేసుకుందాం. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకుందాం. సాంబార్ రెసిపీ కాబట్టి సాంబార్ ఫ్లేవర్ తెలవడానికి సాంబార్ పౌడర్ వేసుకుందాం. ఈ పౌడర్ వేసినాక కొంచెంగా బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు లాస్ట్లో కొంచెంగా ఉప్పు వేసుకుందాం. వేడి సాంబార్ రైస్లోకి ఇలా అప్పడాలు వేయించుకొని తింటే సూపర్.